2 వరుస మెగా హిట్లతో ప్రేక్షకుల హృదయాల్లో తేజ సజ్జా తన ప్రత్యేక గుర్తింపు పొందాడు. హనుమాన్ ఇంకా మెరే వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటగా నిర్మాతలు, ఫ్యాన్స్ గుండెల్లో స్థిరమైన స్థానం సంపాదించాయి. ముఖ్యంగా మెరే 150 కోట్ల క్లబ్లో చేరింది. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇతర ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటోంది. అయితే సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసి తదుపరి ప్రాజెక్టులపై అప్డేట్లు ఇస్తున్నారు. తాజాగా తేజ సజ్జా తదుపరి ప్రాజెక్ట్గా జాంబీ రెడ్డి 2పై ఫోకస్ పెట్టాడు. మొదట జాంబీ రెడ్డి చిత్రం జాంబీ జోనర్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ సినిమాతో తేజ సజ్జా దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇప్పుడు 2వ భాగం రాబోతోంది. అయితే ఈసారి మార్పు జరిగే అవకాశం ఉంది. జాంబీ రెడ్డి 2ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. సెట్స్ పైకి వెళ్ళటానికి ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే ఓటీటీ డీల్ క్లోజ్ అయిందని సమాచారం. దాదాపు 42 కోట్లకి ఓటీటీ హక్కులు ఒక ప్రసిద్ధ సంస్థ సొంతం చేసుకుంది. మీడియం రేంజ్ సినిమాలకు ఇది చాలా గొప్ప మొత్తం. కాబట్టి ఈ డీల్ తేజ సజ్జా నిర్మాతలకు భారీ నమ్మకాన్ని ఇస్తోంది. మొదట జాంబీ రెడ్డి బడ్జెట్ 10 కోట్లతో మాత్రమే ఉందని, కానీ 2వ భాగం పెద్ద బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. సెటప్ పెద్దదిగా, స్పెషల్ ఎఫెక్ట్లతో భవిష్యత్తులో హిందీ మార్కెట్లో కూడా గ్రాండ్గా రిలీజ్ అయ్యే లక్ష్యంతో రూపొందిస్తున్నారు. జాంబీ కథలు అన్ని ప్రాంతాల ప్రేక్షకులకి రెసోనేట్ అవుతాయని భావించి హిందీ మార్కెట్ నుంచి కూడా క్రేజీ ఆఫర్స్ పొందే అవకాశం ఉంది. మెరే తర్వాత కొంచెం నిరాశతో ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ కొత్త ప్రాజెక్ట్తో మరింత ఊపిరి తీసుకోవాలనే లక్ష్యంతో ఉంది. సక్సెస్ మీట్లు, ప్రీ ప్రమోషన్లు, సోషల్ మీడియా ఉత్సాహం ఇవన్నీ కలిపి జాంబీ రెడ్డి 2కి భారీ హైపే ఇచ్చాయి. అయితే తాజా అప్డేట్ ప్రకారం తేజ సజ్జా జాంబీ రెడ్డి 2తో మరొక బ్లాక్ బస్టర్ హిట్ కోసం సిద్ధమవుతున్నారు. పాన్ ఇండియా మార్కెట్, హిందీ ఇంకా తెలుగు ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఉన్నారు. మిగిలిన సీక్వెన్స్లు, కథా మలుపులు, సినిమా ఉత్కంఠ ఇది మరొక ప్రాజెక్టు కాబోతోంది. తేజ సజ్జా వరుస విజయాలతో తన క్రేజీ ఫ్యాన్స్ తెలుగు సినిమాలకి సరికొత్త ఎగ్జైట్మెంట్ ఇస్తున్నారు. చూడాలి మరి జాంబీ రెడ్డి ఎంతటి సక్సెస్ ఇస్తుందో అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.